ప్రైజ్ లార్డ్. పిల్లరా బాగున్నారా? నువ్వు బహుగా దీవించబడాలి అని అంటే దేవుని వాక్యము ద్వారా తప్ప ఒక మార్గం లేదు క్రైస్తవులకు ముఖ్యముగా. అయితే ఈ దీవించబడటానికి నువ్వు నేను మనందరం చేయాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మటం. నెంబర్ 2, ఆ వాక్యము నీ పట్ల నెరవేర్పు చేరడానికి మనంతట మనం ఏం చేయలేం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకు కావాలి. ఆమేన్. సో నెంబర్ 3 ముఖ్యముగా ఏంటి అని అంటే నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, పట్టణము సంపాదించుట కన్నా స్వాధీనపరచుకోవడం కన్నా నీ మనసును స్వాధీనపరచుకోవట ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి మన మనస్సు ఈ లోకములో డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డీవియేట్ అవ్వకుండా నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో దేవుని కృప పైన, అనగా యేసు పైన, యేసు త్యాగము పైన, యేసు పునరుద్ధానం పైన, నువ్వు ఆశించినది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మన మనస్సుని కంట్రోల్ చేద్దాం. శ్వాసముతో, దేవుని శక్తితో బహు గొప్ప కార్యాలు, బహు దీవెన యేసులో ఉంది. అది స్వతంత్రించుకునే వరకు పట్టుదల విడవక ప్రభువును వెంబడిద్దాం. ప్రైజ్ గాడ్.